ప్రకటన గ్రంథం నిజంగా ఏం చెప్తుంది? యేసు తిరిగి రానున్నాడు. చాలామంది ప్రకటన గ్రంథం పేరు వింటే భయపడతారు. కానీ అది భయపెట్టే గ్రంథం కాదు, ఆశను ఇచ్చే గ్రంథం. ఎందుకంటే దాని చివరలో ఓడిపోవటం కాదు, యేసు విజయం ఉంది. ఈరోజు ప్రధాన వచనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి ఒక్కనికి అతని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు నా ప్రతిఫలము నాతో కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుని వాగ్దానాలు మాత్రం శాశ్వతం. యేసు చెప్పినట్లనే ఆయన మళ్ళీ వస్తాడు. అందుకే మనం భయపడకూడదు. మన హృదయం సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు దేవునితో నడవాలి, ప్రేమలో జీవించాలి, విశ్వాసంలో నిలబడాలి. ఎందుకంటే చివరి విజయం దేవునిదే. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నీ రాకకు సిద్ధంగా జీవించే జ్ఞానాన్ని నాకివ్వు. మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచు. నీ చిత్త ప్రకారం నడిపించు. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశను ఇచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రేస్ డీకోడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ.